గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలో హిడెన్ ఫిగర్స్, ఎంబెడెడ్ ఫిగర్స్ ఇవి మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 క్వశ్చన్స్కి 5 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. ఈ 5 మార్క్స్కి 5 మార్క్స్ మనం గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్, కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఇది 2020లో ఇవ్వబడిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఇటువంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఖచ్చితంగా మన ఎగ్జామ్ హాల్లో 5 మార్క్స్ అనేది ఈ చాప్టర్ నుంచి మనకి గెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ 23rd క్వశ్చన్ చూసినట్టయితే ఇది క్వశ్చన్ ఫిగర్ అనమాట. అంటే ఇది ఇన్కంప్లీట్ ఫిగర్. ఇవన్నీ కూడా ఆన్సర్ ఫిగర్స్ అన్నీ కూడా కంప్లీట్ ఫిగర్స్ అనమాట. అంటే ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది కదా, ఇది ఎక్కడ దాగి ఉంది, హిడెన్ అంటే దాగి ఉన్న ఫిగర్ అంటే బొమ్మ, దాగి ఉన్న బొమ్మ ఎక్కడ దాగి ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా నిలువుగా ఒక గీత గీయబడింది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ కాదు, ఇక్కడ కూడా నిలువుగా ఒక గీత ఉంది, ఇక్కడ కూడా నిలువుగా ఒక గీత ఉంది. ఇలా ఒక గీత అనేది అడ్డంగా ఉండాలి, ఇక్కడ లేదు కాబట్టి ఇది కాదు. ఇలా అడ్డంగా ఉండాలి, ఇక్కడ కూడా కాదు, అంటే ఇక్కడ అడ్డంగా ఉంది, ఓకే. నెక్స్ట్ ఈ విధంగా లైన్ కూడా ఉంది ఈ విధంగా, కాబట్టి మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24వ క్వశ్చన్ చూడండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఇలా వెర్టెక్స్ ఈ విధంగా ఉంది. ఈ విధంగా వెర్టెక్స్ ఉన్నవి ఇక్కడ ఉంది వెర్టెక్స్, ఇక్కడ ఉంది వెర్టెక్స్, ఇక్కడ ఉంది వెర్టెక్స్, ఇక్కడ లేదు కాబట్టి ఇది రాంగ్. ఇప్పుడు మనకు చూడండి, ఇలా ఒక లైన్ ఉండి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉండి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందా? ఇంకోండి ఇక్కడ ఉంది, ఇది ఈ గ్రీన్ మార్క్తో రాస్తున్నాను. ఇంకోండి, ఒక ఇలా అడ్డంగా క్రాస్గా ఒక లైను, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది 2020లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ ఎఫ్ అనేది కొంచెం వంగి ఉంది, ఎఫ్ టైప్లో. ఆ ఎఫ్ టైప్లో ఉన్నది మనకి ఎక్కడ ఉన్నదో, దాగి ఉన్నదో మనం చూడాలి. చాలా జాగ్రత్తగా క్లియర్గా చూసినట్టయితే కనిపిస్తుంది. చూడండి, ఇదిగోండి, ఇది ఎఫ్. ఇది 2019లో ఇవ్వబడినట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ 26th క్వశ్చన్ చూసినట్టయితే ఇది 2019లో ఇవ్వబడిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ జాగ్రత్త పరిశీలించినట్లయితే ఇది ఒక జెడ్ షేప్లో ఉంది. ఈ జెడ్ షేప్లో ఇక్కడ ఎటువంటి గీతలు లేవు, ఇక్కడ ఉంది చూడండి జెడ్ షేప్లో. ఇదిగోండి, ఇది పెద్దదిగా, ఇది చిన్నది, ఇది ఎంత ఉందో ఈ లైను, ఇది కూడా అంతే లైన్ ఉండాలి, ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే లైన్ ఉండాలి. ఓకే, ఆ విధంగా మనకి ఆప్షన్ బిలో ఉంది. క్లియర్గా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి ఎగ్ షేప్లో ఒక సర్కిల్ ఉండాలి. అది ఎక్కడుంది? క్లియర్గా కనిపిస్తుంది, ఆప్షన్ బిలో దాగి ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు? 2019లో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, జెడ్ ఉన్నది, జెడ్కి కిందకు ఒక లైను, పైకి ఒక లైను స్టార్టింగ్ పాయింట్లో. ఇప్పుడు ఆ జెడ్ షేప్ ఎక్కడుంది చూద్దాం. ఇదిగోండి జెడ్ షేప్, ఓకే, కిందకు ఒక లైను, పైకి ఒక లైను. ఆప్షన్ బి, డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది 2019లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ కొంచెం చూడండి. ఈ విధమైన షేప్ ఎక్కడుంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఆప్షన్ ఏలో సేమ్ ఫిగర్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇది 2018లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. చాలా ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ హిడెన్ ఫిగర్స్ అంటే ఈ దాగి ఉన్న ఈ ఫిగర్, ఈ వంపు అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఇటువైపు ఉంది కాబట్టి ఇది కూడా కాదు. అంటే ఏని ఈ బి, డి అనే ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఓకే, ఇది కూడా ఈ విధంగా ఉంది, ఇది కిందకు ఉంది, ఇది కిందకు ఉంది, ఇది అలా లేదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక లైన్ అనేది ఈ విధంగా గీయబడింది. ఓకేనా? ఇది 2018లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఫిగర్. ఆన్సర్ ఫిగర్లో ఇక్కడ దాగి ఉందన్న ఆప్షన్ సిలో దాగి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఈ క్వశ్చన్ ఫిగర్లో ఒక తొట్టి టైప్లో ఈ విధంగా ఉంది చూడండి. ఒక తొట్టి టైప్లో అన్నిట్లో కూడా ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇదిగో ఒక తొట్టి టైప్లో. కింద ఏముండాలి? యారోస్ ఉండాలి. ఈ యారోస్ అనేది ఇలా కర్వ్డ్గా ఉంది ఇక్కడ, కాబట్టి ఇది కాదు. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తెలిపింది. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, 2 యారోస్ కిందకున్నాయి. ఇది కూడా 2018లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనమాట. చాలా ఈజీగా ఉంటే, హిడెన్ అంటే దాగి ఉన్న, ఫిగర్ అంటే బొమ్మ, దాగి ఉన్న బొమ్మ. ఈ క్వశ్చన్ ఫిగర్లో ఉన్న బొమ్మ ఈ ఆన్సర్ ఫిగర్స్లో ఎక్కడ దాగి ఉందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ కొంచెం చూడండి. ఇక్కడ మనకి వి షేపులో ఒకటి ఉంది. ఈ వి షేప్లో మధ్యలో ఒక అడ్డంగా ఒక గీత ఉంది. అది ఎక్కడుందో ఒకసారి చూడండి. వి షేప్లో ఇవ్వండి, వి షేప్లో ఇక్కడ ఒక మధ్యలో అడ్డంగా గీత ఉంది. మరి ఇది ఎక్కడుంది? ఈ చిన్న గీతలో ఇదిగోండి, ఈ చిన్న గీతలు ఎక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. అంటే ఆప్షన్ సిలో దాగి ఉందన్నమాట. ఇది 2018లో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్.